ప్రకటించడానికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నాకు. కానీ దేవుడు నన్ను ప్రేరేపించాడు కాబట్టి నా కారు పైసలు కూడా సాక్రిఫైస్ చేసుకొని కారు కొనుక్కోకుండా నేను బండి మీద తిరుగుతే ఎర్రటగ్గిలో మీ దగ్గర రావడానికి నేను సిద్ధపడాలి, కష్టపడాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి వాక్యాన్ని రికార్డింగ్ చేసి ప్రకటన చేసి మీ దగ్గరికి వస్తుందంటే ఎంత కష్టం ఉంటుంది పిల్లారా. సాక్రిఫైస్, క్రైస్తవులు దేవుని బిడ్డలు సాక్రిఫైస్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. లోకానికి ప్రపంచానికి దీవెనకరంగా ఉంటున్నారు. వారు ప్రకటించే వాక్యాలు మాటలు మేలు చేస్తున్నాయి, మంచి చేస్తున్నాయి. మంచి సన్మార్గంలోనికి, నీతి మార్గంలోని, పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి నడవటానికి మంచి నడిపింపునిచ్చేది దేవుని వాక్యం మాత్రమే. ఆ వాక్యాన్ని ప్రకటించే వారిని గౌరవించండి, ప్రేమించండి, దీవించండి, ప్రార్థించండి, ప్రోత్సహించండి. మీ చేతులు చాపి ఇవ్వగలిగింది, చేయగలిగింది వాళ్ళకి చేయండి. దేవుడు దీవిస్తాడు పిల్లారా. సేవకులకి ఇవ్వండి. సేవ చేసే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి, భోగాలతో ఉండేవాళ్ళు కాదు పిల్లారా. భోగాలతో ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది